నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఎస్ఆర్ పికిల్ ఫ్యాక్టరీ యజమాని గత 4 నెలలుగా మహిళల దగ్గర వెట్టి చాకరీ చేయించుకుని జీతాలు ఇవ్వడం లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. సిఐటియు నాయకులు దేవదానం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళల చేత వెట్టి చాకరీ చేయించుకుని జీతం అడిగితే దుర్భాషలాడుతున్న పికిల్ ఫ్యాక్టరీ రవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన మహిళలకు జీతాలు ఇవ్వకుంటే లేబర్ కమిషనర్తో పాటు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కొత్త వారికి తమ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చి తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని, తాము జీతం అడిగితే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. మీరు నన్ను ఏం చేయలేరంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఇకనైనా పోలీసు అధికారులు కలగజేసుకుని తమకు జీతాలు ఇప్పించాల్సిందిగా కోరారు. డిసెంబర్ నుంచి మాకు డబ్బులు ఆపేశాడు. అది మేము ఆ డబ్బులు మాకు 25వ తేదీ డబ్బులు ఇస్తామన్నాడు. కానీ ఆ డబ్బుల కోసం మేము వెళ్ళాము. డబ్బులకు వచ్చామని ఆయన పరుగు ఫ్యాక్టరీలో మేము డబ్బులకి వెళ్ళామని పరుగు పోయిందని విపరీతంగా మాదిగా వారి మీద చేయబాకండి, హజారే వారి మీద చేయబాకండి అని దుర్భాషలాడుతూ మమ్మల్ని విపరీతమైన మాటలు ఇలా తగలబెడతాను, మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతాను, వీటికి వచ్చిన దానికి నా గేట్ దాటండి అని అన్నాడు. అంటే డబ్బులు అడిగిన దానికి. అందుకని మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని అంటున్నారు. డబ్బులు అడుగుతుంటే నేను రూపాయి కూడా ఇవ్వను, పోండి, ఏం చేసుకుంటారో చేసుకోకండి, కేసు పెట్టుకుంటారో పెట్టుకోకండి, మీ మీ మొగలను ఏమైనా తీసుకొచ్చుకుంటారో తీసుకొచ్చుకోకండి, ఏం చేస్తారో నాకు ఎగస్టాలు మాట్లాడుతున్నారు. ఎగస్టాలు మాట్లాడితే రిటర్న్ కేసు మీ మీద నేను పెట్టి 2 లక్షలు నేనే వసూలు చేస్తాను మీ మీద అని బెదిరించాడు. అదన్నా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటున్నాడు. వాళ్ళకి ఇస్తున్నాడు, కరెక్ట్గా ఇస్తున్నానని అంటున్నాడు. కానీ అది కొన్ని రోజులు ఇస్తాడు, కొన్ని రోజులు మోసపుచ్చుతాడు. అది మాత్రం వాస్తవం. ఆయన్ని నమ్మిన వాళ్ళని కాసేపు నమ్మకంగా మాట్లాడిస్తాడు, తర్వాత నమ్మకంగా ఇస్తానంటాడు, తర్వాత లాస్ట్లో మాత్రం ఇట్టే చేస్తుంటాడు. అది మా పరిస్థితి మీకు చెప్పుకుంటాను. అది మునుబోలు మండలంలోనే అక్కంపేట వద్ద ఎస్ఆర్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనేది బెల్లం రవికుమార్ రెడ్డి అనే ఆయన ఒక ఊరగాయ ఫ్యాక్టరీ పరిశ్రమని నడుపుతున్నారు. అక్కడ అందరూ ఆడవాళ్ళు పోయి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి నెలకి 8,000 జీతం అని చెప్పేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సంవత్సరం కాలంగా వాళ్ళు అక్కడ పనిచేస్తుంటే 10 నెలలు సక్రమంగా వాళ్ళకి అకౌంట్లో కొంతమందికి, చేతికి కొంతమందికి జీతాలు అప్పుడు అంత అట్లా ఇచ్చారు. కానీ డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అడగడానికి ఫ్యాక్టరీకి వెళ్తే వాళ్ళని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని అసభ్యంగా కులం పేరుతో అట్లా మాట్లాడాడు, దూషిస్తూ ఇది ఈ విధంగా చేశాడు అని చెప్పేసి మా సిఐటియు దృష్టికి ఆ మహిళలు తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాం. ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే ఈరోజు పిలవనింపారు. ఆయన్ని పిలిస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళతో ఎస్ఐ గారు అంటే మాట్లాడాడు. ఆ రిజిస్టర్ తీసుకురమ్మన్నారు. రిజిస్టర్ తీసుకొచ్చారు, చూశారు. ఆ రిజిస్టర్ ప్రకారం జీతం ఇవ్వండి, మీ సూపర్వైజర్ వేసిన రిజిస్టరే, ఆ రిజిస్టర్ ప్రకారం జీతం ఇవ్వండి అంటే ఆ రిజిస్టర్లో ఆయన ఆదివారాలు కట్ చేసి ఉన్నాడు. ఇంతకుముందు ఆదివారాలతో కలిపి జీతం ఇచ్చారు. కానీ ఈ 3 నెలల కాలంలో ఆదివారాలు తీసేసాను అన్నాడు. సరే అని చెప్పి మేము కొంతమంది కలిసి మాట్లాడితే ఆదివారాలు కలుపుతాను, రిజిస్టర్ ప్రకారం ఇస్తాను అన్నాడు. ఇస్తానన్న తర్వాత అగ్రిమెంటు రాసాం. అగ్రిమెంట్ ఒక ఆయన రాస్తే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసి తర్వాత నేను మళ్ళీ ఈ విధంగా ఇవ్వను, వాళ్ళు ఇన్ని రోజులు రాలేదు అని చెప్పేసి వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్నేం చేయగలరు మీరు అని చెప్పేసి ఎగరేసి మాట్లాడుతూ ఆయన ఆటోలో ఆయనకు అనుచరులుగా వచ్చినటువంటి ఒక 4 చేత ఆయన ఆటోలో, వికలాంగుడు ఆయన ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మేము ఎస్ఐకి ఆయన మాకేంటంటే మీరు లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకుపోండి, మేము కేసు కట్టమని చెప్పి ఎస్ఐ గారిని అడిగితే ఆయన మీరు లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకుపోండి, ఆయన కానీ కేసు అంటే కడతానని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, సిఐటిగా వేతనాల చెల్లింపుల చట్టం ఉంది. పరిశ్రమను నడిపేటటువంటి ఎవరైనా సరే ఆ పరిశ్రమలో పక్క నెల 7వ తేదీ లోపల వాళ్ళ జీతాలు వాళ్ళకి చెల్లించాలి. కానీ చెల్లించకుండా ఆయన దుర్భాషలాడుతూ వాళ్ళు దళితుల చేత ఎట్టి చాకరీ చేయించుకోని చెప్పేసి ఈ విధంగా వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడడం ఇది దుర్మార్గం. ఈ విధంగా ఆయన తొందరగా
వాళ్ళకి కానీ చెల్లింపులు చెల్లించకపోతే దీన్ని మేము తీవ్రతరం చేస్తాం. జిల్లా స్థాయికి కూడా తీసుకుపోతాం. లేబర్ కమిషనర్ని కలుస్తాం. అవసరమైతే రాష్ట్ర స్థాయికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి వాళ్ళ పక్షాన్ని పోరాడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.